మా ప్రభు నేసుకిస్తున్నాను మీ అందరి నుంచి బాగుందండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన కింద 122 అధ్యాయము 7వ వచనము. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమం ఉండను గాక అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మ అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వేడి స్థుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఎప్పుడు దేవుడే వాగ్దానం చేయించారని వెంటనే షడస్వట్నం ఉన్నాయి అక్కడ. అయితే దేవుడు అక్కడ మరి మన ప్రకారంలో నెమ్మది ఉంటుందని అంటున్నారు. మన నగరంలో క్షేమం ఉంటుందని అంటున్నారు అన్నమాట. ప్రతిదినం కూడా అత్తగా తెలిసి ప్రార్థన చేసి మరి స్థుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని అడుగుతాను. దేవుడు వాగ్దానం ఇస్తారు. దాన్ని అందరూ జీవం చెప్పమని అన్న వాటిని కనబడి అందరూ తెలియజేయమని అన్నారండి. అలాగే తెలియజేస్తున్నాను అన్నమాట ఉదయాన్నే. మరి అయితే ఇక్కడ దేవుడే మరి మనకి తోడుగా ఉంటా అంటున్నారు. మన పాన తొట్టులను అంటున్నారు. మనల్ని కాపాడబడుకొని కూడా అంటున్నారు. ఎందుకంటే ఆయన్ని మనం నమ్ముకున్నాం కాబట్టి ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదనమాట. నేనైతే మరి ప్రతిదినము కూడా మరి స్తుతియాగం చేస్తాను. మరియు ధర్మశాస్త్రం ధ్యానిస్తాను. మరి బైబిల్ అయితే పూర్తిగా రాస్తానండి. ఇంకా మరి దేవరాత్రులు ప్రార్థన చేస్తున్నాం, ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, రాత్రులు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి ఆయన మనల్ని కాపాడే దేవుడు. మన కూడా పక్కన మన నీడగా ఉంటానంటున్నారు. పగలంటే అయిపోయిన తగలనే ఉన్నాడు, రాత్రి అయిపోయి తగలనే ఉన్నాడు అంటున్నారు. ఏ భయం రాకుండా ఏవో నేను కాపాడుతాను, ఈ ప్రాణం కాపాడుతా అంటున్నారు. ఇది మనకు నేను రాకపోవాలో కూడా నేను కాపాడుతానంటున్నారు అన్నమాట. నేను సహోసంగా చేస్తాను, బహుతరం సంతోషం నేను చేస్తాను అంటున్నారు అన్నమాట. ఆకాశం గతిస్తుంది నా మాటలే మాత్రం గతింపు అంటున్నారు. భయపడకుండా నిబ్బరంగా ధైర్యంగా ఉన్నారు. నీ ప్రకారం క్షేమం ఉంటుంది కానీ మీ నగరం అయిపోయి రాదంటున్నారు అన్నమాట. యశుడిని తీసుకెళ్ళి చల్ల పడవేసాను, మళ్ళీ నేను చుట్టూ తీసుకుని వస్తాను, భయపడతాను అంటున్నారు అన్నమాట. ఏమన్నా సీతని ఆయన మీద ఆనుకుంటుంది, వాడిని పూర్ణ సంతకాలు పడలేక చేస్తానంటున్నారు అన్నమాట. నిజంగా మరొకటి వరకు ఆయన సమీపంగా ఉన్న దేవుడు అనమాట. ఆయన అనమాట. మరి మనం జిల్లాల యెహోవా మాట వినడి, దూరమైందే పొలమని ప్రకటింపుడి. ఇశ్రాయేలు నుంచి ఎదురుపెట్టిన తన గొర్రెల మందిని కాపాడినను తెలియజేయమని అంటున్నారన్నమాట. ఎముకల ప్రభుని సలచినని మీరు బతినట్లు నేను వీళ్ళకు జీవాత్త రప్పిస్తా నాయన మీరు మీద నా మాటలు నిలిచింది మీకు ఏది ఇష్టం అడగమంటున్నారు. ఆయన మీకు అనుగ్రహిస్తా అంటున్నారు. దేవుని కృప మా దేశాన్ని బట్టి ఆ ప్రేమ రక్తం వల్ల మనకు ఎప్పుడైతే మోచడం కలిగిందో, మన అపరాధాలకు క్షమాపణ కలిగిందో అప్పుడు నుంచి మనం ఆయన బిడ్డలం అయిపోయాం అన్నమాట. లోకం దాన్ని గతించిపోతుంది, దేవుని చిత్తం జరిగించి నిరంతరం నిలుస్తారనమాట. మరి ఇంకా ఆయన పాపలను విమోచింపడితే దాసలేం కాబట్టి పరిశుద్ధి కలగటే మనకు ఫలం అన్నమాట. దాని అంతం నిశ్చయం అనమాట. ఆయన బైబిల్ గారు మనకు నీతిస్తుడు వదిలేస్తారంటున్నారు. అతని రెక్కలు ఆరోగ్యంగా చేస్తారన్నారు. కనుక మనం బయలుదేరి కువిందులు కందులు పెంపులునట్టుగా వదిలేస్తామని అంటున్నారు. నీ ప్రకారం నెమ్మది కలుగుద్ది కానీ మీ నగరంలో క్షేమం ఉంటుంది కానీ మీకు ఏ భయం రాదని ఏదైనా మాట్లాడారండి. ఏదైనా మాకు మంది జీవితం నెరవేరని కోరుకుంటాం. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహాకరణ మా అన్న సరస్వతి పొందరకరమైన మనకి ఎలా స్థుతిస్తున్నాను. నేను మీద ప్రపంచం ప్రతి బట్టని పేరు న్యాయం చేసుకోండి. ప్రతి బిడ్డకు అసలు తట్టు నక్కలు తిరగకుండా కోరికలు తెచ్చిన వీటి మధ్య విండి దేశాలు దేవుడు నిరుదేవులు దిగలు తెచ్చండి. అదే వేస్తున్న ఆర్థిక సాయం దేశాన్ని అన్నగితం సంస్పర్శండి వేదం దక్కున ఆదర్శం లేకపోతే లక్షలైన వరకు రక్షణ మనసు తెచ్చాడు. మీరు రాని విషయాన్ని మీద శుద్ధి పంట క్రోచండి బాగా తెచ్చామని మా ప్రభుత్వం ఇసుకిస్తూ పరిశుద్ధమైన అడిగిపెట్టుకుని ప్రార్థిస్తాము తండ్రి. మీ అందిన ప్రార్థనలు మా కుటుంబాన్ని కూడా త్యాగం చేసుకొని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి.